కిడ్స్ హట్ కుటుంబంతో జతవ్వండి. టోఫు, నువ్వేం చేస్తున్నావు? నేను ఈ మొక్కలకి నీళ్లు పడదామనుకున్నాను, కానీ పైపేమో విరిగిపోయింది. ఇలారా, నేను నీకొక చిన్న కథ చెప్తాను. తెలివైన కాకి. ఒక రోజున బాగా ఎండగా ఉంది. బాగా దాహంగా ఉన్న ఒక కాకి నీళ్ల కోసం ఆ ప్రాంతమంతా కలియ తిరిగింది. చాలా సేపటి నుంచి దానికి ఎక్కడా నీళ్లు కనిపించలేదు. హఠాత్తుగా ఒక చెట్టు కింద నీళ్ల జగ్గును చూసింది. అది నేరుగా అక్కడికి వెళ్ళి అందులో ఏమైనా నీరు ఉందా అని చూసింది. ఆ జగ్గులో కొన్ని నీళ్లు ఉండటం అది చూసింది. కాకి తన తలని ఆ జగ్గులోకి దూర్చే ప్రయత్నం చేసింది. పాపం, ఆ జగ్గు యొక్క మెడ చాలా ఇరుకుగా ఉన్నదని అది గ్రహించింది. ఏం చెయ్యనబ్బా, నాకు చాలా దాహంగా ఉంది. నేను ఈ నీళ్ళలా తాగాలి. అప్పుడు నీళ్లని బయటికి రప్పించడానికి ఆ జగ్గుని వంచే ప్రయత్నం చేసింది. కానీ జగ్గేమో చాలా బరువుగా ఉంది. అది చుట్టూ చూసింది. దానికి కొన్ని గులకరాళ్లు కనిపించాయి. హఠాత్తుగా దాని బుర్రలో ఒక ఐడియా వచ్చింది. ఒక్కొక్కటిగా ఆ గులకరాళ్లను తెచ్చి ఆ జగ్గులో వేయడం మొదలుపెట్టింది. చాలా గులకరాళ్లతో ఆ జగ్గుని నింపింది. దాంతో నీళ్లు కాస్త పైకి రాసాగాయి. కాకి నీళ్లు తాగడానికి సరిపడినంత ఎత్తుకు నీళ్లు రావడంతో దాని ప్రయత్నం ఫలించింది. కాబట్టి తెలివైన కాకిలాగా బాగా ఆలోచించి కష్టపడి పని చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. మరి నువ్వు దీనికి కూడా ఏదైనా పరిష్కారం కనుక్కోగలవా? థాంక్స్ టియా. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.